సార్ లడ్డు కల్తీ పైన తిరుపతి లడ్డు కల్తీ పైన చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ వేశారు కదా. అయితే నిన్న సుప్రీంకోర్టు స్టేట్మెంట్ తర్వాత ఇప్పుడు డీజీపీ ఒక ప్రకటన చేశారు సార్, ఈ సిట్ ను ఆపేస్తున్నాం. సుప్రీంకోర్టు తదుపరి విచారణ తర్వాత తదుపరి ఆదేశాల తర్వాత ఏం చేయాలో కొనసాగిస్తామని చెప్పేసి అంటున్నారు. మరి సిట్ ఆపేయడం అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టి దెబ్బ అని చెప్పేసుకోవచ్చు. చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఎందుకు ఇప్పుడు ఆపేయాల్సిన అవసరం వచ్చింది? మరి నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది సార్? సుప్రీంకోర్టు నిన్న విచారణ జరిపింది. యాక్చువల్గా 5 రకాల పిటిషన్లు ఈ లడ్డు మీద వేశారు. ఒకటేమో సుబ్రహ్మణ్య స్వామి, 2 వైవి సుబ్బారెడ్డి, 3 డాక్టర్ విక్రమ్ సంపత్, ఆయన ప్రముఖ చరిత్రకారుడు, 4 దుష్యంత్ శ్రీధర్, స్పిరిచువల్ డిస్కోర్స్ చెప్పేవాడు, అంటే ప్రవచనకారుడు, హిందూ ప్రవచనకారుడు ఆయన. ఇక 5వ వ్యక్తి సురేష్ చవాంకే, ఆయన ఒక సామాజిక కార్యకర్త. ఈ 5 మంది పిటిషన్లు వేశారు. ఇందులో ప్రధానంగా నిన్న సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి ఈ పిటిషన్ల మీద ప్రధానంగా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం బిఆర్ గవాయ్ అండ్ కేవి విశ్వనాథన్, వీళ్ళిద్దరూ జడ్జెస్, వీళ్ళిద్దరూ నిన్న విచారించారు. ఇటు టీటీడీ తరపున సిద్ధార్థ లోద్రా, ఏపీ గవర్నమెంట్ తరపున ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించారు. సుబ్రహ్మణ్య స్వామి తరపున రాజశేఖర్ రావు అనే ఒక సీనియర్ అడ్వకేట్ వాదనలు వినిపించారు. సో నిన్న ప్రధానంగా సుప్రీంకోర్టు కామెంట్లు కొన్ని చేసింది, ప్రశ్నలు వర్షం కురిపించింది. అది నేను ఆల్రెడీ చెప్పాను. బ్రీఫ్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, మీరు ఈ సుప్రీంకోర్టు మన తిరుపతి లడ్డుకు సంబంధించి కల్తీ జరిగిందని చెప్తున్నారు. నెయ్యి, ఆ కల్తీ నెయ్యి వాడారా లేదా ఇప్పటివరకే అది క్లియర్ గా చెప్పలేదు. టీటీడీ ఈవో శ్యామలరావు గారు వాడలేదన్నారు, ముఖ్యమంత్రి ఏమో వాడారన్నారు. సో దాన్ని తేలాల్సి ఉందంటే ఆ నెయ్యి వాడలేదు అనేది సిద్ధార్థ లూత్రా కోర్టుకి కూడా చెప్పారు. అయితే అంతకు ముందు జూన్ లో కూడా సప్లై చేసింది. ఇది వచ్చి జూలై 6, జూలై 12న 2 ట్యాంకర్ల నుంచి 4 శాంపుల్స్ తీసుకొని ఎన్డీడీబీకి పంపించాము అని సిద్ధార్థ లూత్రా చెప్పారు. మరి అట్లాంటప్పుడు వాడకపోతే దాన్ని వాడినట్టుగా ఎందుకు చెప్పి కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తారనేది కోర్టు ప్రశ్నించింది. అలాగే మొత్తం 5 మంది సప్లయర్స్ ఉంటే, నెయ్యి సప్లయర్స్, ఒక్క సప్లయర్ నమూనాలు మాత్రమే ఎందుకు పంపారు అనేది రెండవ ప్రశ్న. మూడవది, ఎన్డీడీబీకి సంబంధించిన కాఫ్ అనే ఒక ల్యాబ్ ఈ నెయ్యిని పరిశీలించింది. దాంట్లో ఆ రిపోర్ట్లో అది కొంత డిస్క్లైమర్ కూడా చెప్పింది. ఆ డిస్క్లైమర్లో ప్రధానంగా 3-4 పాయింట్లు ఉన్నాయి. అందులో ఒకటి, పశువులకి ఇచ్చే, ఆవులకి ఇచ్చే ఫీడ్ని బట్టి కూడా కల్తీ జరగచ్చు. అలాగే అవి లో ఎనర్జీ పశువులు అయితే వాటికి సంబంధించి కూడా కల్తీ జరిగే అవకాశం ఉంది. అట్లాగే టెక్నికల్ ప్రాసెస్ లో, పాల నుంచి నెయ్యి తీసే టెక్నికల్ ప్రాసెస్ లో కూడా కల్తీ జరగచ్చు. ఇక 4వ పాయింట్ అన్నిటికంటే ముఖ్యమైనది, మేమిచ్చిన ఈ రిపోర్టు ఫాల్స్ పాజిటివ్ గా కూడా ఉండొచ్చు అని చెప్పింది. మరి ఇలా చెప్పినప్పుడు సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళలేదు? మైసూర్ ల్యాబ్ కానీ లూధియానా ల్యాబ్ కానీ ఎందుకు మీరు టెస్ట్ చేయించలేదు అనే సుప్రీంకోర్టు అడిగింది. అలాగే ఈ నెయ్యి కలవనప్పుడు ఒక ముఖ్యమంత్రి ఇలా ప్రజల్ని తప్పుదారి పట్టించచ్చా అనేది అడిగింది. అట్లాగే జూలై 16న రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు ఎందుకు దాని మీద కేసు పెట్టలేదు? 2 నెలల తర్వాత చంద్రబాబు ఒక రాజకీయ మీటింగ్ లో యథాలాపంగా దాన్ని ఎందుకు ప్రకటించారు? టీటీడీ ఎందుకు దాన్ని ఖండించలేదు అనేది కూడా ఆయన అడిగారు అన్నమాట సుప్రీంకోర్టు. సో ఈ ప్రశ్నల తర్వాత తుషార్ మెహతా, ఆయన వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున సాలిసిటర్ జనరల్, ఆయన సుప్రీంకోర్టు ఒక ప్రధానమైన ప్రశ్నలు లేవనెత్తింది. ఒక రాజకీయ వివాదంగా దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగకుండా ఉండడం అనేది అవసరం, కానీ దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదు, రాజకీయాల్లోకి లాగారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వేసిన సిట్టు ఉండాలా, లేకపోతే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలా, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఏంటి మాకు చెప్పండి అని ఆయన అడిగారు. మేము చెప్పడానికి నాకు టైం కావాలన్నాడు తుషార్ మెహతా. దాంతో మళ్ళీ 3వ తేదీకి వాయిదా వేశారు. అంటే ఎల్లుండికి ఇది మళ్ళీ విచారణ జరగబోతుంది. అంటే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు తొందరపడి ఆయన దగ్గర ఏమీ ఆధారం లేకుండా
సిట్ ఇంకా ఏ రకమైన విచారణలో నిర్ధారణ కాకుండా చంద్రబాబు ప్రకటించడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నిజానికి చంద్రబాబు సారీ చెప్పాలి. పవన్ కళ్యాణ్ అయితే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఆయన ప్రాయచిత్తం చేసి పెద్ద డ్రామా చేశాడు. ఆయన కలుషితమైన నెయ్యిని లడ్డులో వాడేశారు, అదంతా మనం తిన్నాము, అందుకని ప్రాయచిత్త దీక్ష చేస్తున్నానని ప్రకటించాడు. ఈరోజు తిరుమలకు కూడా బయలుదేరాడు. కానీ చంద్రబాబు ఏమో అసలు నోరు తెరవలేదు దీని మీద. పవన్ కళ్యాణ్ ఏమో అప్పటికి ఉన్న సమాచారాన్ని బట్టి సుప్రీంకోర్టు అలాంటి కామెంట్లు చేసిందంట. అప్పటికంటే ఇంకెప్పటికీ ఇంకా ఈయన దగ్గర ఏమన్నా కొత్తగా సమాచారం ఉందా? ఉంటే మరి సుప్రీంకోర్టుకి ఎందుకు ఇవ్వలేదు ఈయన? ఎందుకంటే ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్కి ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు? మరో విషయం కూడా ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, సిద్ధార్థ లూత్రా ఏం చెప్పాడు? కంటామినేట్ అయ్యిందని చెప్పాడు తప్ప ఎలాంటి కంటామినేట్ అయ్యిందో విచారణలో తేలుతుందని కూడా ఆయన చెప్పాడు. ఆయన క్లియర్గా యానిమల్ ఫ్యాట్ కలిసిందని సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టుకి చెప్పలేదు. అంటే క్లియర్గా ఇది కంటామినేషన్ అయ్యింది. అయితే ఏ రకమైన కంటామినేషన్, అది ఫాల్స్ పాజిటివా కాదా మళ్ళీ చెక్ చేసుకోవడం, ఇవేమీ లేకుండా రాజకీయంగా లడ్డూ విషయాన్ని చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, కూటమి నాయకులు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు ఏమో నోరు తెరవట్లేదు దాని మీద. పవన్ కళ్యాణ్ ఏమో ఇండైరెక్ట్ గా సుప్రీంకోర్టుని తప్పుపట్టినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక పురంధరేశ్వరి అయితే డైరెక్ట్ గానే సుప్రీంకోర్టుని తప్పుపట్టుతూ ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. ఒక ముఖ్యమంత్రిని ప్రశ్నించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుందా అని మనం ఆలోచించాలనింది. అంటే ఉండదనేది దాని అభిప్రాయం. అంటే ఒక ముఖ్యమంత్రి తప్పు చేస్తే సుప్రీంకోర్టు ప్రశ్నించకూడదా? ఎవరైనా కూడా రాజ్యాంగానికి లాకు నిబద్ధులై ఉండాలి. సుప్రీంకోర్టు ఏ ముఖ్యమంత్రిని కాదు, ప్రధానమంత్రినైనా కూడా ప్రశ్నించవచ్చు. ఎందుకంటే రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రధాన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంటుంది. రాజ్యాంగానికి లోబడే జరగాలి. సో ఒక మత విశ్వాసాలకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి తీవ్రమైన కామెంట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు అడిగే హక్కు సుప్రీంకోర్టుకు ఉంటుంది. అది ఆమెకు తెలీదా? తెలుసు. ఆమె ఎంపీ, ఆమె చదువుకున్నది. కానీ ఆమె చంద్రబాబుని సపోర్ట్ చేయదలుచుకుంది. మరి దీని మీద కూడా ఎవరైనా సుప్రీంకోర్టులో చెప్తారా, ఏం కామెంట్లు తీసుకెళ్తారా అని చూడాలి. ఒక ముఖ్యమంత్రిని ప్రశ్నించే అధికారం సుప్రీంకోర్టుకి లేదని ఆమె మాట్లాడిన వీడియో నేను ఇందాక చూశాను. సో తెలుగుదేశం క్యాంపుకి ఈ కామెంట్లు జీర్ణం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ, హిందుత్వ శక్తులు చంద్రబాబు సారీ చెప్పాలని ఒక పెద్ద క్యాంపెయిన్ మొదలుపెట్టాయి. మనకు మాధవీలత ఎపిసోడ్ చూసుకుంటే కూడా ఆమె కంప్లీట్గా యూటర్న్ తీసుకున్నది. మాధవీలత మొన్నంతా తిరుమలకి వెళ్ళి జగన్ని విమర్శిస్తూ మాట్లాడింది. ఇప్పుడేమో అసలు చంద్రబాబుకి ఇది ఉందా లేదా అని సైగ చేసింది. బుర్ర ఉందా లేదా? వచ్చి 100 రోజులు రాకముందే ఇటువంటి వివాదాస్పద ఒక పనికిమాలిన పేపర్ పెట్టుకొని ఆయన ఎలా చెప్పేస్తాడు, ఒక యథాలాపంగా ఎలా చెప్తాడని ఆమె తీవ్ర కామెంట్లు చేసింది. అసలు చంద్రబాబు కూటమిలో వ్యక్తి అని మర్చిపోయినట్టుగా ఆమె కామెంట్లు చేసింది. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ప్రశ్నించే వరకు వీళ్ళకి అందరికీ ఈ ప్రశ్న రాలేదా? మాలాంటి చాలా మంది జర్నలిస్టులు దేశవ్యాప్తంగా ఇదే ప్రశ్నలు సంధించాము. హిందూ ఎడిటోరియల్ రాసింది, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్ రాసింది, ఫ్రీ ప్రెస్ ఎడిటోరియల్ రాసింది. ఇలాగా మొత్తం మీడియా అంతా కూడా దేశవ్యాప్తంగా, ప్రధానంగా మీడియా అంతా కూడా చంద్రబాబుని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలే అనేక మంది అడిగారు. అప్పుడంతా ఈ మాధవీలత లాంటి వాళ్ళకి మరి కామన్ సెన్స్ ఏమైందో తెలియదు. ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగినాక వాళ్ళు స్పందిస్తున్నారు. కొంతమంది ఏమో అదే బీజేపీ నాయకురాలేమో విమర్శించే అర్హత లేదంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ అదే బీజేపీ నాయకురాలేమో ఆయనకి బుర్రందా లేదు అసలు అని ఏమడుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే హిందుత్వ దీంట్లో కూడా ప్రధానమైన హిందుత్వవాదులు వీళ్ళందరూ కూడా చంద్రబాబుని నిందించే కార్యక్రమంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇది లడ్డులో కల్తీ జరిగిందనేది ఒక విభ్రాంతకరమైన ఒక ప్రచారంగా మారిపోయింది. అయితే నేను ఇందాక వేరే వీడియోలో కూడా చెప్పినట్టు భక్తులైతే దీన్ని నమ్మల. ఎందుకంటే మామూలుగా 3 లక్షల చిల్లర లడ్డులు ఒక రోజుకి సేల్ అయితే ఈ మధ్య కాలంలో 3.5 లక్షలు, దాదాపు 4 లక్షల లడ్డులు కూడా సేల్ అయిన ఇది కనపడుతుంది. ఎక్కడ తగ్గలేదు. మామూలుగా నిజంగా భక్తులు కానీ చంద్రబాబు చెప్పింది నమ్ముంటే వాళ్ళు ఎన్ని లడ్డులు కొనకపోయేవాళ్ళు. కాబట్టి లడ్డుకి ఏ రకమైన డిమాండ్ తగ్గలేదు. దానికి ఒక కారణం ఈవో మేము వాడలేదని చెప్పడం కూడా బాగా పాపులర్ అయింది. అందువల్ల చంద్రబాబు మాటలు పొలిటికల్ గా ఈయన లడ్డును ఉపయోగించుకుంటున్నాడు అన్న నెరేటివ్నే ప్రజలు కానీ భక్తులు కానీ
ప్రధానంగా నమ్మేట్టున్నారు. ఈ కాంటెక్స్ట్ లో ఇప్పుడు సిట్ అనేది తాత్కాలికంగా ఆపేస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించాడు. మేము 3వ తేదీ వరకు దీన్ని విచారణ పెడుతున్నాం. 3వ తేదీ తర్వాత అసలు సిట్ ఉంటుందా లేదా అనేది మేము చెప్తాము అంటున్నాను. నాకు తెలిసి సిట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే సిట్ దాని మీద చంద్రబాబే రాజకీయంగా దీన్ని ఉపయోగించుకున్నప్పుడు మళ్ళీ ఆయన ఆధ్వర్యంలో సిట్ నిష్పక్షపాతంగా ఎలా ఉంటుంది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు కూడా అది నమ్మదు. కాబట్టి సుప్రీంకోర్టుకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందో చూడాలి. ఏం చెప్పినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఒక స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించే అవకాశం ఉంది. సిబిఐ మీద కూడా సుప్రీంకోర్టుకి అంత నమ్మకం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే సిబిఐ మీద కూడా స్వతంత్రంగా ఉండండి, స్వేచ్ఛగా పక్షిలాగా ఎగరండి, ఇలాంటి కామెంట్లు కూడా సుప్రీంకోర్టు ఈ మధ్యనే చెప్పింది. అలాంటిది నాకు తెలిసి మోస్ట్లీ ఒక జడ్జి, రిటైర్డ్ జడ్జి కమిషన్ ద్వారా దీన్ని విచారణ జరిపించే అవకాశం ఎక్కువ ఉంది. ఏదేమైనా ఇది బూమరాంగ్ అయి తాను విసిరిన